పాతరేసింది, కృష్ణ కూల్చేసింది, గుంటూరు కారం కొట్టింది, ఒంగోలు ఓడగొట్టింది, నెల్లూరు నేల కూల్చింది, చిత్తూరు చీగొట్టింది, కడప కాల్చేసింది, కర్నూలు ఖతం చేసింది, అనంతపురం అంతం చేసింది. జగన్మోహన్ రెడ్డి గారికి 1-1 బహుమతిగా ఇచ్చింది. ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే శ్రీకాకుళం, ఉమ్మడి శ్రీకాకుళం 10/10. సరే, ఇప్పుడు ఆ లెక్క కాదు. ఈ గణాంకాలన్నీ దీనికోసం మాట చెప్తాను. మాకు 36 అసెంబ్లీ నియోజకవర్గాల్లో SC ST 36 అసెంబ్లీ నియోజకవర్గాలు. నేను అనేది ఏంటంటే నేను అమరావతికి వస్తాను. మీరు అన్ని సీట్లు ఓడించారు, ఓడిపోయారు, అన్ని సీట్లు వాళ్ళు ఓడిపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల ఆలోచన చేయడానికి బేసే చంద్రబాబు నాయుడు అమరావతిలో రాజధాని పెడతానని చెప్పి ఇక్కడ ఇంత డెవలప్మెంట్ తీసుకొస్తుంటే వీళ్ళకి బుద్ధి లేకుండా, వీళ్ళకి సిగ్గు లేకుండా మనలే గెలిపించారు. ఎక్కడ తాడికొండ కానీ, మంగళగిరి కానీ, పెదకూరపాడు కానీ, దాని పక్కన ఉన్న ఇంకేమున్నాయి ఇక్కడ మొత్తం గుంటూరు జిల్లా మొత్తం ఆల్మోస్ట్ గుంటూరులో ఏమొచ్చినాయి అప్పుడు టీడీపీకి 2 కదా. అవును, 2. కృష్ణాలో కూడా అంతే. సో ఇంత చేస్తే వీళ్ళకి కృతజ్ఞత లేకుండా ఓడించారు, మనమైనా ఎందుకు ఉంచాలని దీన్ని ముక్కలు చేసేద్దామని చెప్పి ఆయనకు ఆలోచన వచ్చిందని చాలామంది విశ్లేషించారు. అయినా మీ ప్రజలు అన్ని వేల ఓట్లు ఇచ్చారు అనే దగ్గరే నా ఆలోచన మొదలైంది. అవును, కాదు వెంకటకృష్ణ గారు, మీకు జాలి కలగటం లేదా? ఎందుకు అంటే ఒక్కొక్క ఎమ్మెల్యే సీటు 25,000 రూపాయల పైనే, 25,000 ఓట్ల పైనే ప్రతి మెజార్టీ కూడా, బంపర్ మెజార్టీ. 90,000, 70,000 ఎంపీలకి 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు. అవన్నీ వేరే చోట రావచ్చండి. 90,000, 50,000 పైన చాలా మంది. మీ ప్రాంతంలో 0 ఉండాలి. అసలు నేను మాట చెప్తున్నాను, మీ ప్రాంతంలో అవతల వాళ్ళకి 0 ఓట్లు ఉండే అట్లా ఉండాలి. మరి నేను మాట చెప్తున్నాను వెంకటకృష్ణ గారు, మొన్న కూటమి పార్టీలు కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో చేసిన ప్రధానమైన ప్రచారాస్త్రం, ఎన్నికల అస్త్రం 1 అభివృద్ధి లేమి, 2 అరాచక పరిపాలన. ఈ నేపథ్యంలో మీకు కొన్ని చోట్ల అంటే ఎన్నికల్లో సందర్భాలు పనికొస్తాయి కాబట్టి అక్కడ అభ్యర్థుల ఫ్యాక్టరు లేదా అక్కడ సమీకరణ పనితీరు కూడా కొంత చూసుకుంటుంది. ఏదైనా సరే 6,000 అండి మన వైసీపీకి వచ్చింది తాటికొండల మెజార్టీ. ఈ రోజున దాదాపుగా శ్రావణ్ గారికి వచ్చింది 20,000 పైచీలుక. కాబట్టి మొన్న ఆ తాడికొండ పోయినందుకే మన పాదయాత్రలో కూడా మమ్మల్ని వైసీపీ వాళ్ళు అవమానంగా చేశారు. ఇదంతా కూడా పూలదండల దారంలాగా అమరావతి విజయంలో ఏంటంటే ఓడించాం కదా, 2 జిల్లాలు స్వీప్ చేశాం కదా అనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంది మీకు. దాన్ని ఎంజాయ్ చేయండి. కానీ ముప్పు పొంచి ఉంది. 70,000 మంది, 80,000 మంది వైసీపీకి ఓట్లు వేశారంటే వాళ్ళు ఆ 3 రాజధానులు వ్యతిరేకిస్తున్నారు అమరావతి ప్రాంతంలోనే అనేది 3 రాజధానులు స్వాగతిస్తున్నారు. అంతే కదా. అసలు 3 రాజధానులకు సంబంధించిన విషయమే కాదు సార్. సరే, కొన్ని సమీకరణలు